వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక కమిట్మెంట్ గల పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాలకి లోబడి అందరూ పనిచేస్తారు అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు ముచ్చట. అండ్ రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టు పంచాయతీ నడుస్తుంది. అండ్ ఎప్పుడైతే రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అయ్యారు అప్పుడు రాజాసింగ్ రాజీనామా చేయడం అనేది అప్పుడు హాట్ టాపిక్ నడవడం అనేది జరిగింది. సో అటు భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? సో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఢిల్లీ వెళ్ళడం అనేది జరిగింది. సో మరి రాష్ట్ర ఇక్కడ జరుగుతున్నటువంటి గల్లీ రాజకీయాలు ఢిల్లీకి వెళ్ళాయా అన్నది మాత్రం ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మారింది. సో ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్. సో వారు ఒకరిని ఒకరు అంటే ఇక్కడ బండి సంజయ్ గారు ఎప్పుడు కూడా ఈటల రాజేందర్ గారి పేరు తీయలేదు అండ్ ఈటల రాజేందర్ గారు కూడా బండి సంజయ్ పేరు తీయలేదు. సో వాయన ఏదో ఫ్రస్ట్రేషన్ లో లేకపోతే మిగతా అన్ని తీసి మొన్న షాలపేటలో ఒక సమావేశంలో కొంచెం వైల్డ్ గా మాట్లాడడం అనేది జరిగింది. అండ్ బండి సంజయ్ మాట్లాడిన 2 రోజుల తర్వాత ఈటల మాట్లాడడం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఏదో జరగబోతుందని చెప్పేసి రకరకాల పేపర్లు సోషల్ మీడియాలో అలజడి సృష్టించినాయి. అండ్ ఈటల రాజేందర్ మాట్లాడిన తర్వాత ఇటు బండి సంజయ్ కావచ్చు ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నేతలు కూడా మాట్లాడలేరు. సో భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ వాక్యాన్ని లైట్ తీసుకున్నాయా? సో ఇదంతా నిన్న మొన్నటి వరకు ఎపిసోడ్ అయితే ఈ రోజు ఏంటంటే ఎంపీలు దాదాపుగా 6 మంది ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి ఇంట్లో సమావేశం కావడం, లంచ్ మీటింగ్ అటెండ్ కావడం అనేది జరిగింది. ఇక్కడ బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు మాత్రం ఈ మీటింగ్ లో అటెండ్ కాలేదు. సో మరి కిషన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు, మరి బండి సంజయ్ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళలేదు. అది కేవలం లంచ్ మీటింగ్ మాత్రమే, ఇక రాజకీయ కోణాలు ఏం లేదు. భారతీయ జనతా పార్టీలో సరే ఏ పార్టీలో అయినా సరే చిన్న చిన్న విభేదాలు ఉండడం అనేది కామన్. సో దానికి ఇంత రాజధానం చేయడం ఏంటి అన్నది కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, కొంతమంది ఎంపీలు చాలా తేలిగ్గా తీసేశారు ఆ మ్యాటర్ ని. అదొక పెద్ద భూతత్వం లాగా చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కాకపోతే తెర వెనక సో ఈటల రాజేందర్ గారు నా మనుషులే సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు అని చెప్పేసి చెప్పడం, తర్వాత బండి సంజయ్ కి రీసెంట్ గా మల్లారెడ్డి కోడలు కలవడం అనేది రాజకీయాల్లో బీజేపీలో ఏదో జరగబోతుంది అన్నది మాత్రం ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మారింది. మరి ఈటల రాజేందర్ గారి ఎపిసోడ్ కావచ్చు, బండి సంజయ్ గారి ఎపిసోడ్ కావచ్చు, అక్కడనే పులి స్టాప్ పెడతారా లేకపోతే రాజకీయంగా దాన్ని ఇంకెక్కువ చేస్తారా? సో ఇదే అంశం పైన ఆల్రెడీ హైకమాండ్ కూడా సీరియస్ ఉండడంతో బీజేపీ నేతలు ఎవరు కూడా మాట్లాడద్దు అన్నట్టు కూడా చెప్పడంతో ఎవరు కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు. సో మరి రామచంద్రరావు గారు జేపీ నడ్డా గారిని వాళ్ళని కూడా కలవడం, సో ఈ పంచాయతీ కూడా వారి ముందర పెడతారా లేకపోతే సో కేంద్రం నుంచి వాళ్ళ కీలక ఆదేశాలతో ఈ మ్యాటర్ ఇప్పటికీ సైలెంట్ గప్చు అవుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. నిన్న మొన్నటి వరకు మన కాంగ్రెస్ పార్టీలోనే ఎలాంటి విభేదాలు ఉంటాయి, ఫ్రీడమ్ పార్టీ అది దాన్ని వాళ్ళు చెప్పుకొస్తారు. అండ్ బీజేపీలో ఎంత లోపల ఉన్నా కూడా లోపల వరకు అంటే 4 గోడల మధ్యనే మాట్లాడుకుంటారు తప్పించి బహిరంగంగా మాట్లాడుకోరు. ఈ మధ్య రాజకీయాలు చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఏకంగా బహిరంగ అంటే కాంగ్రెస్ ని మించిపోతుంది. మరి కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకుందా ఏదా అనేది తెలియదు. ప్రస్తుతం రాజకీయాలు మాత్రం ఆ విధంగా ఉన్నాయి. సో బీజేపీలో ఏం జరుగుతుంది అన్నది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.